ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అరటి దవ్వ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే అరటి దవ్వని తీసుకోవాలి. అవుట్ సైడ్ లేయర్ ఉంది కదా, అదైతే మనం తీసేయాలి. ఆ లోపల ఉన్న లేయర్ని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే మనం కట్ చేసుకోవాలి. చాలా చిన్న పీసెస్ లాగా, ఉడకడానికి ఈజీగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నారలా కనిపిస్తుంది కదా, ఎక్కువ నారలా ఉన్నా మనం తినడానికి నచ్చదు కదా. సో మనమైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. కవ్వంతో కానీ స్టిర్ చేసుకుంటే ఎక్స్ట్రా నార అనేది వచ్చేస్తుంది, అదైతే మనం తీసేయాలి. తర్వాత వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ అయిన వాటర్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న అరటిదవ్వ ముక్కల్ని కూడా వేసుకొని ఇందులో అయితే మంచిగా ఉడకపెట్టుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఉంచుకోవాలి. ఆ పెసరపప్పును కూడా బాయిల్ అయ్యాక ఇందులోనే వేసేసుకోవాలి. ఆ రెండు మంచిగా ఉడికాక దాన్నైతే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయాయి కదా, దీన్నైతే మనం మంచిగా స్ట్రెయిన్ చేసుకున్నాము. తర్వాత తాలింపు కోసం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అరటిదవ్వ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదైతే బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కిడ్నీ స్టోన్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ దీనివల్ల డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే అది చాలా తగ్గుతుంది. బాడీ డిటాక్స్కి కూడా చాలా మంచిది. మనం ముందుగా కరివేపాకు వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై అయ్యాక ముందుగా మనం ఉడకపెట్టుకున్న అరటిదవ్వ ముక్కలు అండ్ పెసరపప్పును కూడా ఇందులో వేసుకొని 10 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. మీ ఇంటి దగ్గర అరటిదవ్వ దొరికితే కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉన్న అరటిదవ్వ కర్రీ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.